श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. ఈరోజు మనం భగవాన్ శ్రీ శంకరాచార్యుల వారి చేత రచించబడినటువంటి ఒక చిన్న ప్రకరణ గ్రంథాన్ని మనం ప్రారంభించబోతున్నాం. దాని పేరు సాధన పంచకము. 5 శ్లోకములతో కూడినటువంటిది. సాధకుడికి సాధనలు ఏవి చేస్తే తాను సాధించాలని అనుకున్నటువంటి సాధ్యమును పొందుతాడో ఆ సాధనలు. అప్పుడు సాధకుడు సాధనలు అంటే మార్గము, గమ్యము సాధ్యము. అప్పుడు సాధకః సాధనేన సాధ్యం ప్రాప్య సిద్ధో భవతి. ఇంకా తర్వాత సాధించిన తర్వాత సిద్ధుడైపోతాడు, పూర్ణుడైపోతాడు. ఆ తర్వాత ఇంకా చేరవలసిన, పొందవలసిన, సాధించవలసిన గమ్యం ఏమీ ఉండదు. కాబట్టి ఆ సాధనలు ఏమిటనేటువంటిది 5 శ్లోకాలలో చెప్పినందువలన దాన్ని పంచకము అన్నారు. ఒక్కొక్క శ్లోకంలో 8 సాధనలు చెప్పబోతున్నారు. మొత్తము 40 సాధనలు వస్తాయి. ఈ పుస్తకానికే మరొక 2-3 పేర్లు కూడా ఉన్నాయి. కొంతమంది కొన్ని చోట్ల దీనిని అద్వైత పంచకము అని కూడా అంటారు. అద్వైత పంచకం అంటే ఏ సాధనలు చేయటం వలన అసలు ఏవి చేసినా కూడా మనిషికి చివరగా పొందవలసినటువంటి మోక్షమని, జీవన్ముక్తని, నిర్వాణమని, బంధ విముక్తని ఏదైతే చెప్తారో ఆ మోక్షమును పొందుటే అద్వైత సిద్ధి. అద్వైత జ్ఞానము లేకుండా ఒకడు మోక్షమును పొందుతాడని చెప్ప వీలు కాదు. కాబట్టి అద్వైత పంచకము ఏ 40 సాధనల చేత, ఏ 5 శ్లోకాలలో చెప్పబడిన 40 సాధనల చేత మనుష్యుడు తన యొక్క జీవితం యొక్క లక్ష్యము, మనుషుడిగా పుట్టినందుకు సాధించవలసినటువంటిది ఆ అద్వైత జ్ఞానము. కాబట్టి దీనిని అద్వైత పంచకం అని కూడా పిలుస్తారు. మరొక పేరు దీనికి సోపాన పంచకము అని కూడా పిలువబడుతుంది. సోపాన పంచకము. సోపానం అంటే మెట్టు. సో 40 మెట్లు. మెట్లు అనేటువంటివి ఎప్పుడు కూడా కింద నుంచి ప్రారంభిస్తే ఒకటి తర్వాత ఒక క్రమంలో ఆ మెట్ల మీద వెళితే పైకి వెళ్ళిపోతాం. నిచ్చెనలాగా, మేడ మెట్లు లాగా. అందుకనే దీనికి సోపాన పంచకము. క్రమముగా ఇక్కడ సాధనలు చెప్పబడినాయి. దేని తర్వాత ఏది చెయ్యాలి అలా ఇష్టమునకు ర్యాండమ్గా చెప్పలేదు. అలాగే మరొక పేరుంది పుస్తకానికి. దానిని ఉపదేశ పంచకము అని కూడా అంటారు. ఒక గురువు గారు ఉపదేశం చేశారు, నాకు మంత్రోపదేశం చేశారు, నాకు దీక్ష ఇచ్చారు, లేక ఏదో దేవుడి యొక్క పేరు చెప్పారు అని చెప్పి అలా చేసే చిన్న ఉపదేశం కాదు ఇది. అలా చిన్న చిన్న మంత్రదీక్షలు, ఏవైనా ఉపదేశాలు, ఉపాసనల విషయాలు చెప్పినా కూడా అవన్నిటి తర్వాత ఒక మనుషుడు
మనస్సుని శుద్ధము చేసుకొని ఏకాగ్రపరుచుకొని ఈ ఆత్మజ్ఞానమునకు అద్వైత జ్ఞానమునకు రావాల్సిందే. కాబట్టి దీనిని ఉపదేశ పంచకం అంటారు. అందుకని ఉపదేశం అంటే ఏదో చెవులో ఒక చిన్న మాట చెప్పారు, ఒక చిన్న మంత్రం చెప్పారు అనేటువంటిది నిజమైన ఉపదేశం కాదు. అది వేరే కొంతవరకు ప్రయోజనపడుతుంది నీకు ఒక మెట్టు ఎక్కడానికి. కానీ ఉపదేశ పంచకం అంటే నిజముగా ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఆ క్రమబద్ధమైన జీవిత ప్రణాళికలో ముందుకు వెళితే నువ్వు చివరిగా చేరే ఆఖరి మెట్టు ఏమిటి, అట్లాంటి ఉపదేశం. మరొక విధంగా చెప్పాలంటే తత్వ ఉపదేశము, వేదాంత ఉపదేశము, జ్ఞాన ఉపదేశము అనేటువంటిది చాలా రోజులు గురువుగారు చెప్పి మాట్లాడుతూ ఉంటే మనం దాన్ని శ్రవణం చేస్తూ ఉంటే అనేక సంవత్సరముల తర్వాతనే ఒక వ్యక్తికి, ఆ ముముక్షువుకి బాగా క్లియర్గా తెలుస్తుంది. అందుకని ఇది క్రమముగా ఒక క్రమ పద్ధతిలో చాలా కాలము శాస్త్ర విషయమును గురువు దగ్గర నుంచి నేరుగా విని 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 శ్రవణము చేసి అలా తర్వాత మననము చేసి తర్వాత నిధిధ్యాసనము చేసి జ్ఞాననిష్ఠులం అవ్వాలి. అది మనుష్య జన్మ యొక్క లక్ష్యం. మనిషి యొక్క జన్మ లక్ష్యం ఆ పురుషార్థాల్లో చెప్పినటువంటి 4 ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేది మరి ఒప్పుకున్న వాడికే కదా ఈ ఉపదేశాలన్నీ, ఈ శాస్త్ర శ్రవణమంతా కూడా. కాబట్టి మొదట మనము మన యొక్క జీవిత గమ్యము, చివరి గోల్, హయ్యర్ గోల్ అండ్ ఫైనల్ గోల్, అది లక్ష్యము మనకు క్లియర్గా తెలిసిందా మొదట. అది ఆ గమ్యము అట్లా హయ్యెస్ట్ చివరి గోల్ మోక్షము లేక ముక్తి అనేటువంటిది పెట్టుకోకపోతే మనకు ఈ సాధనలు, ఈ శాస్త్ర ఉపదేశాలు విన్నా కూడా ఇవి మనకు వంట పట్టవు. అందుకని వినే కొంతమందికి కూడా ఈ విషయం బాగా క్లియర్గా తెలిసి ఉండాలి. శాస్త్రమే చెప్పింది నీ యొక్క జీవిత లక్ష్యము, ఈ మనుష్య శరీరము నీకు దొరికింది, ఈ మనుష్య శరీరము మూలముగానే, ఈ శరీరములో ఉండగానే నీకు ఒక గొప్ప లాటరీ ఛాన్స్ దొరుకుతున్నది. ఏమిటంటే నీ యొక్క నిజస్వరూపమును నువ్వు తెలుసుకొని ఇలా మరలా ఒక శరీరం తర్వాత మరొక శరీరము ఎత్తుతూ జన్మిస్తూ మరణిస్తూ దుఃఖిస్తూ మరణిస్తూ ఇది ఎంతకాలం ఇలా చేస్తూ ఉంటావు? అసలు ఇది నిజమా, నీకు అవసరమా అని ఒక ఆలోచన, ఒక ప్రశ్న మనుష్యుడికి వస్తే మనస్సులో, వాడికి ఈ యొక్క శాస్త్రము ప్రయోజనపడుతుంది, దోవ చూపిస్తుంది. కాబట్టి ఈ పుస్తకానికి ఇలా 4 రకాల పేర్లు పెట్టారు. ఈ గోలు తెలియటం మొదట అనేటువంటిది ఏమిటంటే, మొదట ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వైద్యుడు, ఆయన యొక్క మొదటి లక్ష్యం ఏమిటి? వచ్చిన ఆ రోగికి రోగం ఏమిటని మొదల్లో కనుక్కోవటమే ఒక లక్ష్యం. ఆ తరువాత ఆ రోగానికి సరి అయిన మందిచ్చి నయం చేయుటకు ప్రయత్నించుట రెండవ లక్ష్యం. అలాగే ఇక్కడ కూడా మనకు అసలు మొదటి లక్ష్యం ఏమిటంటే, మన లక్ష్యం ఏమిటనేటువంటిది తెలుసుకొనుటయే మొదటి లక్ష్యము.
our first goal is that to know that what is my ultimate goal. అర్థమైందా? కాబట్టి ఆ తరువాత ఆ గోల్ని, ఆ లక్ష్యమును పొందుటకు ప్రయత్నించటం రెండవ స్టేజ్. సో 2 స్టేజ్ ఈ గోల్ అంటే. గోల్ అంటే ఏమిటో తెలుసుకోవటమే మొదటి గోల్. ఎందుకంటే చాలా మందికి ఇది తెలియక గోల్మాల్ అయిపోతుంటారు కదా. ఎందుకంటే చాలా మాల్స్ అన్ని కడుతున్నారు కదా అక్కడక్కడ. మనుషుడు ఆల్రెడీ గందరగోళంలో గోల్మాలై ఉన్నాడు. వీడికి మరలా అనేక మాల్లు కట్టి, ఇంతకుముందంతా సినిమా హాల్ అన్నాం. ఇప్పుడు సినిమా హాల్ కాదు బాబు, సినిమా మాల్. ఆ మాల్ లోపలే అనేక చిన్న చిన్న మాల్స్ ఉంటాయి. సినిమా హాల్ కూడా దాంట్లోనే పెట్టారు ఇప్పుడు. చూసారా? సరే, ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ పుస్తకంలో శంకరాచార్యులు వారు ఏ పద్ధతిని అనుసరించి, ఏ క్రమమును అనుసరించి, ఏ విధముగా ఈ సాధనలను ఒక మెట్టుమెట్టుగా చెప్పబోతున్నారని తెలుసుకోవడానికి ముందు మనం జనరల్గా శంకరాచార్యులు వారికి కానీ, మీకు కానీ, నాకు కానీ, వేరే ఏ ఆచార్యులకైనా కానీ, మన ఋషులందరికీ కానీ, మన సనాతన ధర్మములకు కానీ ఆధారమైనటువంటిది మనలందరినీ మనకు గైడ్ చేసి, దోవ చూపించి, మనల్ని నడిపించటానికి ఉన్నటువంటి ఆ వేదములు ప్రమాణము. అప్పుడు వేదములలోనే ఈ విషయాలు చెప్పబడినాయి. దానిని ఇక్కడ శంకరాచార్యులు వారు ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో మనకు అర్థమయ్యే విధముగా ఇంకొక దృక్కోణంలో మనకు చెప్పబోతున్నారు. కాబట్టి అప్పుడు వేదముల యొక్క జీవన ప్రణాళిక ఏమిటి, వేదములు ఏమి చెప్పినాయి, ఏ పథకమును, ఏ బాటను వేసి చూపించినాయి, ఈ విధముగా నడువని మొదట మనం అది అర్థం చేసుకోవాలి. దానికోసం కొంచెం సేపు నేను ఇప్పుడు ఈ ఉపోద్ఘాత రూపంలో మీకు ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. తర్వాత శంకర్లు దాన్ని ఎట్లా చెప్పారు, మనకు ఈ రోజుల్లో ఇప్పుడు మనకు ఇది అనుగుణముగా ఉంటున్నదా, ఉండగలదా, లేక ఏదైనా కొంచెం మార్పు చేసుకోవాలా, మనకు అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. సరే, ఏమిటి ఆ వేదములు ఇచ్చినటువంటి ఒక జీవన ప్రణాళిక? వేదములు వర్ణ ఆశ్రమ ధర్మములు అని చెప్పి ఒక చక్కటి జీవన పద్ధతి, విధానమును, ప్రణాళికను చూపించినాయి. వర్ణ ఆశ్రమము ధర్మములు అంటారు. దీంట్లో వర్ణ ధర్మం అనేటువంటిది 4 రకాలైనటువంటి వర్ణములుగా ఈ ప్రజలనందరినీ వాళ్ళ గుణమునకు, వాళ్ళ యొక్క వృత్తికి తగినట్లు వాళ్ళని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 రకాలుగా ఈ సమాజమును, ప్రజలను వేదము అట్లా ఆ దృష్టితోటి చూసింది. తనకిట్లా విభజించి వీళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, వీడు గొప్పవాడు, వీడు హీనుడని చెప్పటము కోసం కాదు. దీంట్లో గ్రహించవలసినది ఏమిటంటే వర్ణ ధర్మము ముందు ముఖ్యముగా. వర్ణ ధర్మము 4 రకాలైన వర్ణాలు ఉన్నప్పుడు ఈ వర్ణ ధర్మము వాళ్ళ వర్ణమునకు తగినట్లు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. బ్రాహ్మణుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. క్షత్రియుడు, శూద్రుడు, వైశ్యుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు. విధి నిషేధములు ఇలా కొన్ని చెప్పి అందరినీ వాళ్ళ ఆ వర్ణంలో ఉంటూనే, ఆ వృత్తిలో ఉంటూనే వాళ్ళకి కూడా చక్కటి ధర్మమును బోధించి, ధర్మము అనుసరించి బ్రహ్మమును తెలుసుకునేందుకు ఉపయోగపడాలని చెప్పి వేదమాత
ఈ విభజనను చేసి ఇలా వివరించి చెప్పినది. కాబట్టి ఈ వర్ణ ధర్మము వలన కంక్లూషన్గా చెప్పాలంటే సమాజము మొత్తము చక్కగా ఒక సమన్వయముతోటి, హార్మనీ అంటారు కదా, ఒక సమన్వయముతోటి అభివృద్ధి చెందుటకు, పురోగతిని పొందుటకు పెట్టబడినటువంటిది ఈ వర్ణ ధర్మము. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పరిస్థితిలో ఆ వర్ణ ధర్మం అనేటువంటిది ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. మనకి ఇప్పుడు వర్ణం అంటే క్యాస్ట్ అని అట్లా ఆ జాతి అనేటువంటిది పేరుకున్నదే కానీ బ్రాహ్మణులు ఏమి చెయ్యాలో అది చెయ్యట్లేదు. అసలు క్షత్రుడెవరు, వైశ్యుడెవరు ఏమిటి అనేది అంత కలగాపులగమైపోయి ఇంకా కులముల పేర్లతోటి కొట్టుకోవడానికి ఈ పాలిటిక్స్ వాళ్ళకి కొంచెం ఇంకా దాన్ని ఉపయోగించుకొని మిస్గైడ్ చేయటం కోసం మాత్రమే ఇప్పుడు ఈ క్యాస్ట్ సిస్టమ్ అని కులగోత్రములతోటి కొట్టుకోవటం, పోల్చుకోవటం ఇంతవరకే మిగిలింది. కానీ దాని గురించి అసలు ఆ క్షత్రియ వర్ణమునకు తగినట్లు, ఆ బ్రాహ్మణ వర్ణము తగినట్లు వాడు జీవిస్తున్నాడంటే లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితికి ఈ వర్ణ ఆశ్రమము గురించి మాట్లాడో చెప్పో దాని గురించి చేసేందుకు వల్ల కాదు. అర్థమైందా? ఏంటంటే పరిస్థితి ఇప్పుడు కలియుగము అలా అయింది. కానీ వర్ణ ధర్మమును అనుసరించలేకపోయినా కూడా, వర్ణ అవస్థ ఎందుకు చెప్పాను, సమాజమును మొత్తము కలిసి సమన్వయముగా, హార్మోనియస్గా కలిసిమెలిసి జీవిస్తూ అందరి యొక్క పురోభివృద్ధికి ఉపయోగపడేందుకు వర్ణ ధర్మము. సరే, అది ఇప్పుడు చెల్లదు, అది చెప్పిన అర్థం కాదు, ఇది ఎవరైనా మాట్లాడితే వీడు చాలా ఏదేదో చెప్తారు, వాడిని ఇంకా తిడతారు కదా, అందుకని అది వదిలేస్తాం ఇప్పుడుకి. కానీ ఈ 4 రకాలైనటువంటి మనుషులు శాస్త్రం ఆ రోజులు విభజించటమే కాదు, ఇప్పుడు సమాజంలో చూసినా కూడా మరి ఈ నలుగురు కావాల్సిందే కదా. వీళ్ళని ఈ విధంగా అర్థం చేసుకుందామా? టీచింగ్ కమ్యూనిటీ అంటే బ్రాహ్మలు. ఇప్పుడు బ్రాహ్మలు టీచ్ చేస్తున్నారా లేక వేరెవరు టీచ్ చేస్తున్నారా ఆ విషయాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మరి ఆ టీచ్ చేసేవాడికి ధర్మము తెలిసి ఉండాలి. ఎందరో మంది టీచర్లు ఉన్నారు ఇప్పుడు, ఏవేవో టీచ్ చేస్తున్నారు. నువ్వు మా లెక్క ప్రకారము, శాస్త్ర ప్రకారం నువ్వు అండ్ టీచింగ్, ఓకే, ఏది ధర్మమును చెప్పటం, వేదములను చెప్పి వేదములో చెప్పిన విషయాన్ని అర్థమయ్యేట్లు వివరించి చెప్పి జనులకు గైడ్ చేయడానికి నువ్వు ఉంటున్నావంటే నువ్వు బ్రాహ్మణుడివే. టీచింగ్ కమ్యూనిటీ ఉన్నారా లేదా ఇప్పుడు? ఆ విధంగా ఆలోచించండి. అలాగే రూలింగ్ కమ్యూనిటీ, మరి సమాజం అంటే వీళ్ళందరినీ క్రమమైన ఒక క్రమశిక్షణలో పెట్టాలి, ధర్మము మార్గంలో నడిచేందుకు వాళ్ళని ప్రోత్సహించాలి. రాజా ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు, యథా రాజా తథా ప్రజ అన్నారు. కాబట్టి మరి రూలింగ్ కమ్యూనిటీ అంటే ఇప్పుడున్న పాలిటీషియన్స్ అందరు, మరి ఆ పాలిటీషియన్కి ఆ రూలింగ్ చేయాలని ఆ తాపత్రయపడుతూ ఆశపడుతూ ఎలక్షన్లో వస్తున్నాయి కదా, పోరాడతాడే కానీ వాడికి ధర్మము తెలుసా? ధర్మమున కోసము, దేశమును కోసమా లేక స్వార్థము కోసమా అనేది మనం బాగా తెలుసుకొని అర్థం చేసుకుని చూడాలి అసలు వాడిని. అందుకని ఓట్లు ధర్మానికి వెయ్యాలి, మనిషిని చూసి కాదు, పార్టీని చూసి కాదు. ఆ పార్టీకి ఈ వేదముల మీద, ఈ ధర్మము మీద, ఈ సనాతన వైదిక ధర్మం మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయా లేదా? సరే, ఇప్పుడు ఎందుకంటే ఆ విషయం మరి అని చెప్పి అనుకోకూడదు, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి. రూలింగ్ కమ్యూనిటీ. మూడో వాళ్ళు ఎవరు? బిజినెస్ కమ్యూనిటీ.
మరి ట్రేడ్ చేసి వ్యాపారం జరిగితే కదా జనాలకి కావలసినటువంటి వస్తువులు, విషయాలు అన్నీ దొరుకుతాయి. కాబట్టి అవన్నిటిని తయారు చేసేవాడు, వాటిని దుకాణాలు పెట్టి అమ్మేవాడు, వ్యాపారం చేసేవాడు ఉండాలా లేదా? ఉన్నారు కదా ఇప్పుడు కూడా. వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళందరినీ వైశ్య కమ్యూనిటీగా తీసుకోవాలి. వాడెక్కడ పుట్టాడు, దేంట్లో పుట్టాడు, బ్రాహ్మణుడిగా పుట్టి కూడా ఇప్పుడు మరి బిజినెస్ చేస్తున్నాడంటే ఆ విషయం చెప్పలేదు. అందుకనే ఇప్పుడు ఈ విధంగా చూడండి. అందుకని వేదం చెప్పి వేదం ఏదో కావాలని డివైడ్ చేసింది. వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు కాదని చెప్పడానికి కానే కాదు. భగవంతుడి యొక్క శరీరం మొత్తాన్ని చూస్తే ఆ పురుష సూక్తంలో చెప్పినట్లు పాదముల దగ్గర నుంచి శూద్రుడు అని చెప్పి, ముఖం దగ్గర నుంచి బ్రాహ్మణుడు. ముఖం అంటే నోరు. మరి నోరంటే ఆయన వేదం చదువుకున్నాడు, ఆయనకి బాగా అర్థం చేసుకుని పెట్టుకున్నాడు, ధర్మముగా జీవిస్తాడు, ధర్మమును బోధిస్తాడు. కాబట్టి ఏం చెప్పారు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్, తర్వాత బాహురాజన్యకృత. ఈ చేతులు బలముతోటి గట్టిగా సమాజాన్ని రక్షించడానికి ఉండేటువంటి వాడు క్షత్రియుడు. అలాగే భగవంతుడి నడు భాగం, పొట్ట భాగం ఇదంతా కూడా వైశ్యుడు అన్నారు. మరి పొట్టలు నిండాలంటే ఈ అన్ని దొరకాలి కదా. అవి దొరకాలంటే వాళ్ళు అమ్మాలి, కొట్లు పెట్టాలి, పండించాలి కదా, వ్యవసాయం చేయాలి కదా. మరి ఇంతమంది వీళ్ళందరికీ, రాజుకి, బ్రాహ్మణుడికి, వైశ్యుడికి అందరికి కూడా వేరే హెల్ప్ చేయటం కోసం చాలా మంది సహాయకులు కావాలి కదా. ఆ సహాయం చేసే వాళ్ళనేమో శూద్రులు అన్నాం, లేబర్ కమ్యూనిటీ. ఈ 4 ఉన్నాయా లేవా సమాజంలో? కాబట్టి ఇప్పుడు నిన్ను ఈ విధంగా డివైడ్ చేసి చూస్తే నిన్ను నీ యొక్క ఏ వృత్తిలో నువ్వు ఉన్నావో దానిని బట్టి ఇప్పుడు వర్ణాన్ని విభజించవచ్చు. అంతవరకే తీసుకుందాం. అంతకంటే ఎక్కువగా పొలిటికల్ గాను దాని మీద వేరే పోకూడదు ఈ రోజుల్లో. సరే, ఇది విషయం. తర్వాత ఆశ్రమ వ్యవస్థ ఇంకొకటి. ఈ ఆశ్రమ వ్యవస్థ అనేటువంటిది చక్కగా ఇప్పుడు కూడా నువ్వు ఏ జాతికి చెందినవాడైనా, ఏ దేశమును చెందినవాడవైనా, ఏ భాషకు చెందినవాడమైనా కూడా ఇది ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసము, ఒక వ్యక్తికి లోపల తనకు ఒక సమన్వయ స్థితి అంటే ఏమిటంటాం? ఏ హార్మోనియస్ స్టేట్, లోపల తనకు తానే ఇంటిగ్రేటెడ్ పర్సన్గా ఉన్నాడా లేదా, తర్వాత తను తన లక్ష్యాన్ని పొందుటకు అభివృద్ధి చెందుతూ పురోగమిస్తున్నాడా లేదా, పురోగమించుటకు ఇవ్వబడినటువంటి ఆశ్రమము, ఇవ్వబడినటువంటి ప్రణాళిక ఆశ్రమ ధర్మము. మనకు తెలుసు 4. ఏమిటవి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాసాశ్రమము. ఇవి కూడా ఇవన్నీ కరెక్ట్గా ఇట్లాగే ఉన్నాయా అంటే ఇవి బయట బాహ్యముగా కనపడకపోయినా కూడా ఒక మనిషి తన యొక్క జీవితంలో అర్థం చేసుకున్నాడంటే ఇప్పుడు కూడా వీటిని అనుసరించి తాను పురోగమించవచ్చు. కాబట్టి ఇది చాలా ప్రయోజనమే. అందుకని ముఖ్యముగా శంకరాచార్యులు వారు ఈ 5 శ్లోకాల్లో 40 సాధనల్లో చెప్పేటప్పుడు ఆయన ఈ ఆశ్రమ ధర్మమును దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ సాధనను చెప్పబోతున్నారు. అంటే ఏంటి? వర్ణధర్మము వద్దా అని కాదు. ఆయన అనుకున్నారు, ఆయన ఉన్న రోజుల్లో వర్ణధర్మం చక్కగా ఉంది. జనులు ఇట్లాగే ఉంటారేమో రాబోయే కాలంలో కూడా అనుకోని ఉంటారు. అందుకని ముఖ్యముగా ఒకవేళ వర్ణధర్మములు అట్లా ఇట్లా కలగాపులగములైనా కూడా ఒక మనిషి తన జీవితం యొక్క ఆయుర్దాయంలో 100 సంవత్సరములను పెట్టుకోండి. 100లో అప్పుడు మొదట 25 సంవత్సరాలు ఏమిటి, తర్వాత 25 సంవత్సరాలు ఏమిటి, తర్వాత 25 ఏమిటి, తర్వాత 25 ఏమిటి, ఇట్లా ఆ ఆయుష్ని ఎలా ఉపయోగించుకొని జీవితంలో ఘట్టముగా
మనము అట్లా ఆ పద్ధతిలో వెళ్ళి చివరికి ఘట్టంలో ఏమంటే ఈ ఆశ్రమాలు 4 చెప్పారు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇది ఇప్పుడు కూడా వాళ్ళ సొంత విషయము కాబట్టి వాళ్ళు దీనిని అభ్యసించుకోవచ్చు. ఇది ప్రయోజనమే. కాబట్టి ఇది వేదము ఇచ్చినటువంటి ఒక జీవన ప్రణాళిక. ఇది తెలుసుకున్న తర్వాత వేదము అది మాత్రమే కాదు, వేరే ఏమి చెప్పిందంటే, నువ్వు ఏ వర్ణమును చెందినవాడవైనను, ఏ ఆశ్రమను చెందిన వాడవైనను, ప్రతి మానవుడు అనుసరించవలసిన కొన్ని సామాన్య ధర్మములను చెప్పిందండి. ఈ సామాన్య ధర్మములు దేశము, కాలము, పరిస్థితి, దేశకాల, వస్తుకి సంబంధము లేకుండా ఎప్పుడు అప్లై చేయదగినటువంటి యూనివర్సల్ లాస్, యూనివర్సల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. యూనివర్సల్ లాస్ అని చెప్పకూడదు. యూనివర్సల్ లాస్ అంటే భూమాకర్షణ శక్తి అవన్నీ కూడా, అయస్కాంత శక్తి ఇవన్నీ వస్తాయి. అట్లాగా ఇక్కడ ఏం చెప్పాలంటే అనుసరించవలసినటువంటి యూనివర్సల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. నువ్వు ఏ మతమునికి చెందిన వాడైనా సరే, ఇది ఇప్పుడు వింటాం, మనం చెప్పినప్పుడు తెలుస్తుంది. ఇవెవరు వద్దనరు, ఎవరు వద్దనేవి కాదు. సరే, ఏమిటండి ఆ సామాన్య ధర్మములు, యూనివర్సల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే? విన్నాం మనం, మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, నేనే వేరే క్లాసులో చెప్పుంటాను కూడా. పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగములో కూడా చెప్పబడినటువంటి, అసలు అష్టాంగ యోగం అంటేనే ఆయన ప్రారంభమే యమము, నియమము, ఆసనం అని ప్రారంభిస్తున్నారు. 8 స్టెప్పుల్లో మొదట వచ్చేది యమము, నియమము. వాటిని పతంజలి మహర్షి చెప్పడానికి ముందే వేదములలో చెప్పబడినాయి. కాబట్టే పతంజలి మహర్షి ఇప్పుడిప్పుడు పుట్టి వెళ్ళిపోయినాడు. మరి అప్పుడు వేదములు ఎప్పుడంటే అనంతముగా ఉన్నాయి, టైం ఇమ్మెమోరియల్, ఎప్పటి నుంచో ఉన్నాయి, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాయి. కాబట్టి అవి అక్కడ కూడా చెప్పినవే తీసుకొని పతంజలి మహర్షుల వారు ఆయన యొక్క అష్టాంగ యోగంలో చేర్చారు. కాబట్టి ఏమిటవి? 5 చేయకూడనివి 5, చేయవలసినవి 5, అలా తీసుకుంటాం. అంటే ఏంటి? డోంట్స్ అండ్ డూస్. జనరల్గా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటాం. నివృత్తి భూతాహ, చెయ్యకూడనివి 5, ప్రవృత్తి భూతాహ, చేయవలసినవి 5. యమములు 5, నియమములు 5. ఏమిటవి? 5 యమములు చెప్పేటప్పుడు అహింస చెప్పారు మొదట. దీనికి ఏమి చెయ్యక్కర్లేదు, హింసను చెయ్యకుండా ఉండటమే అహింస. అర్థమైందా? మనసా వాచా కర్మణ, ఏ ప్రాణికి, ఏ జీవికి కూడా నువ్వు హింసను కలిగించకు, వీలైనంత వరకు, మ్యాక్సిమం. కాబట్టి చెయ్యకుండా ఉండటం ఇక్కడ, చేసేందుకేం లేదు. రెండోది ఏమిటంటే సత్యము, స్పీక్ ద ట్రూత్ అనేది. ఇక్కడ కూడా సత్యమును చెప్పమన్నారని చెప్పి అన్ని తెలిసిన సత్యములన్నీ చెప్పక్కర్లేదు. అసలు దాని యొక్క అర్థం ఏమిటంటే అనృత వర్జనం అంటారు శంకరులు. అబద్ధమును అసత్యమును పలుకకు, సత్యమును నీ పలుకపోయినా కూడా పర్వాలేదు, మౌనముగా ఉండు. కాబట్టి సత్యం అంటే ఏమిటి? ఏమి చేయక్కర్లేదు.
సత్యం మాట్లాడాలని కాదు అర్థం, అసత్యం మాట్లాడవద్దు అని అర్థం. అందుకని డోంట్స్ అని చెప్పాను కదా, అవి చెయ్యకూడనివి. తర్వాత మూడోది ఏమిటంటే అస్థేయము, దొంగిలించుట అనేటువంటిది చెయ్యకు. నాలుగోది అపరిగ్రహము, అవసరమైన దానికంటే ఎక్కువ చేర్చి పెట్టుకోకు. అంటే గ్రీడీగా ఉండకు, పిసినారివాడిగా ఉండకు, అన్నిటినీ చేర్చుకుంటూ కలెక్ట్ చేస్తూనే ఉండద్దు. నాన్ పొసెసింగ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే నాన్ వైలెన్స్, స్పీక్ ద ట్రూత్, అనృతవర్జనం. దెన్ థర్డ్ ఈజ్ నాన్ స్టీలింగ్. 4 నాన్ పొసెసింగ్ని అపరిగ్రహము. పరిగ్రహం చేయకు, గ్యాదర్ చేయకు ఎక్కువ డబ్బులు కానీ వస్తువులు కానీ ఏవేటిని. 5వది ఏమిటంటే బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే సెన్షువల్ కంట్రోల్ అంటాం, ఇంద్రియ నిగ్రహం అన్నీ వస్తాయి దాంట్లో. మీ యొక్క రిలేషన్షిప్, సంబంధము అది న్యాయబద్ధమైన స్త్రీ లేక స్త్రీకి పురుషుని సంబంధమే ఉండాలి, కానీ ఇల్లీగల్గా ఉండకూడదు. లెజిటిమేట్గా ఉండాలి, ఇల్లీజిటిమేట్ పద్ధతిలో ఉండకుండా ఉండు. బ్రహ్మచర్యము. దానికి ఇంకా వేరే అర్థం ఆశ్రమ ధర్మం వచ్చినప్పుడు చెప్తాను, బ్రహ్మచర్య ఆశ్రమం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడికే ఇట్లా అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి 5 చెయ్యకూడనటువంటివి. మరి 5 ఇప్పుడు ఈ 5 ఎవరు చెయ్యకుండా ఉండటం చేత అది సమాజం మొత్తమునకు ప్రయోజనపడుతుంది. చూడండి, మరలా ఇక్కడ కూడా ఫర్ ది బెటర్మెంట్, హార్మనీ, సమాజం మొత్తము కలిసిమెలిసి భయము లేకుండా, మోసము చేయటం అనేది లేకుండా జీవించాలంటే ఈ 5 ఉండాలి. లోకంలో జరిగే అన్ని కుట్రలు, అన్నిటికి కారణము క్రిమినాలిటీకి ఇవే కారణం కదా. డబ్బులు, స్త్రీ, వ్యామోహము. ఇంకా దానికోసం హింస చేస్తాడు, అబద్ధం చెప్తాడు, దొంగతనము చేస్తాడు. ఇవే కదా ఇప్పుడు ఈ రోజుల్లో సమాజంలో సమస్యలు. కాబట్టి ఇవి ఫాలో చేయాల్సింది ఒక్కడొక్కడే. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే తనకు మాత్రమే కాదు, అందరికీ ప్రయోజనము. హింస అంటే ఏంటి? ఇంకొకరిని దాన్ని హింస చేస్తాను, నన్ను నేను చేసుకోనుగా. అబద్ధం అంటే ఏంటి? ఇంకొకరితోనే చెప్తాను, నాకు నేనే అబద్ధం చెప్పుకుంటానా ఏంటి? దొంగిలించడం అంటే ఇంకొకటి వస్తువునే దొంగిలిస్తాను, నాది నేను ఎట్లా దొంగిలిస్తాను? నా దగ్గర ఉన్నదాన్ని నా దగ్గర ఉంది, మరలా ఎక్కడి నుంచో ఎవరి దగ్గర నుంచో ఎక్కువ ఆస్తి రావాలి, డబ్బులు రావాలని చెప్పి పరిగ్రహం చేస్తాను. నాకున్న నా భార్య, నాకు పెళ్ళైన ఆవిడతోటి సంబంధం ఉంటే ఆవిడతోటి అనుభవిస్తాను. కాబట్టి బయట ఎప్పుడు కూడా ఈ ఇంటరాక్షన్, ఈ 5 కూడా బయట వాళ్ళను, ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పరుస్తాయి. కాబట్టి 5 యమములు సమాజం యొక్క సుభిక్షము, సమన్వయమైన జీవితము కోసము. ఏమిటండి ఏదేదో మాట్లాడుతున్నారు, సాధన పంచకం అని చెప్పి అని అనుకోకూడదు. ఇది అర్థమైతేనే శంకరాచార్యుల వారు అక్కడ ఎట్లా ప్రారంభించి స్టెప్ బై స్టెప్ ఎందుకు ఏమి చెప్పబోతున్నారు మీకు అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యం, ఫౌండేషను. ఇప్పుడు 5 నియమాలు చెప్పాలి, చేయదగినవి చెప్పాలి. ఈ 5 నియమాలు చేయదగినవి. వీటి వలన ప్రయోజనం ఏమిటంటే ముఖ్యముగా వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం. చూడండి, అక్కడ వర్ణధర్మములు మాట్లాడేటప్పుడు అట్లానే చెప్పాం. ఆశ్రమ ధర్మం, వర్ణధర్మం వచ్చి అంత సమాజము మొత్తమునకు, ఆశ్రమ ధర్మం వచ్చి వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం.
అదేవిధంగా ఇక్కడ యమములు సమాజము మొత్తము కోసం, నియమములు వ్యక్తిగతమైన ఒక మనుషుడు తనకు తాను తన అభివృద్ధి కోసం. ఇక్కడ అభివృద్ధి అంటే గుర్తుంచుకోవాలి, ఆధ్యాత్మిక అభివృద్ధి. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటుగా నీకు వ్యవహారిక లౌకిక అభివృద్ధి కూడా వస్తుంది. కానీ నువ్వు లౌకిక అభివృద్ధి, ద మెటీరియల్ ప్రాస్పెరిటీ మాత్రమే చాలా ముఖ్యమని చెప్పి నువ్వు వాటి వెనకబడ్డావంటే నువ్వు ఈ యమ నియమములను, సామాన్య ధర్మములను అనుసరించటం లేదు అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు సమాజమునకు భారమవుతావు. అదే విధముగా నీ యొక్క మనుష్య జన్మను ఉపయోగించుకోకుండా నీ అభివృద్ధికి నువ్వే అడ్డంకుడివైపోతావు. అర్థమవుతున్నదా? చాలా ముఖ్యం. ఇదే బేసిక్ ఫండమెంటల్స్. ఈ చదువునే చెప్పాలి పిల్లలకి. కానీ సరి వినలేదు మనం. ఏదో పెద్ద అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఆధ్యాత్మికం అని, ఏదో సత్సంగం అని వింటున్నాం. పర్వాలేదు, ఇప్పుడైనా వింటే ప్రయోజనమే కదా. ఈ విషయాలు ఇంకా మరి ఎవరైనా వయసులో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు విన్నా కూడా మంచిదే కదా. ఇదేంటంటే ఫౌండేషన్. ఇది మన వైదిక విద్య అనేటువంటిది ఇలా ఉంది. సరే, 5 నియమములు చెప్తాను వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం. మొదట శుభ్రముగా ఉండుట, శౌచము అన్నారు. మనుషుడు తనకు తాను శుభ్రముగా ఉంచుకోవాలి. శరీరాన్ని, తన బట్టలను, లోపల తన మనస్సును, తన యొక్క అవయములను, జీర్ణశక్తి అన్నిటిని కూడా. సో లోపల శుద్ధత, బయట శుద్ధత, మనస్సు శుద్ధత, శారీరక శుద్ధత. కాబట్టి శౌచ్యం అనేటువంటిది ఒక మనిషి తన యొక్క ఆరోగ్యమున కోసము, తన యొక్క అభివృద్ధి కోసం ముఖ్యంగా అనుసరించాలి, చెయ్యాలి. శుద్ధమని చెప్పి తెలుసుకున్నాను, కానీ స్నానం చేయను. కొంతమంది 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు, కొంతమంది రోజుకు ఒక్కసారి, 2 సార్లు చేయాలి మినిమం. తర్వాత సంతోషముగా ఉండు అంటున్నారు. మనిషి ఈరోజు నాకు ఉన్నటువంటి, నాకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ శరీరము, ఇంద్రియములు, నా కుటుంబము, నా పని, నా వృత్తి, ఇవన్నీ కూడా నాకు సహకరిస్తున్నాయి నేను అభివృద్ధి పొందుటకు అని చెప్పి గుర్తుంచుకొని కంటెంట్మెంట్ తోటి ఉండు, తృప్తిగా ఉండు. ఎప్పుడు నిరాశగాను ఇంకా ఏదో లోపం ఉన్నట్లుగా ఉండకు. లోపాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అందరికి ఇంకా కొంచెం ఏదో సాధించాలి, కొంచెం పొందాలనే ఆశ ఉంటుంది. దానికి ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు సంతోషంగా ఉండుట అలవర్చుకో. అంటే ఏంటి? పీస్ఫుల్గా ఉండని అర్థం, శాంతిగా ఉండని అర్థం. అందరికీ కావాలి కదా. ఎవరైనా చెప్తారా మీరు నాకు శాంతి అక్కర్లేదండి అని? అందరూ ప్రయత్నిస్తున్నది, పాకులాడుతున్నది దానికోసమే. కానీ అది ఎట్లా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో తెలియక మనం తిరుగుతున్నాం. సంతోషము. ఆ తరువాత సరే సంతోషముగా ఉండు, ఉన్నదాంతో తృప్తిపడు, కంటెంట్మెంట్గా ఉన్నానని చెప్పి సోంబేరిగా ఉండకూడదు బాబు. చూడండి పక్కనే, అందుకని తపస్సు అన్నారు. హార్డ్ వర్క్ చెయ్యి, డూ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. అందుకని పురుష హార్డ్ వర్క్ చేయటం అనేటువంటిది తప్పు కాదు, చెయ్యమంటున్నది. లేకపోతే నువ్వు సోంబేరి అయిపోతావు. సోంబేరి అయ్యావంటే నువ్వు అందరి మీద డిపెండ్ అయిపోతావు, చిన్నదానికి అన్నిటికి కూడా. ఏదో వయసు అయిన తర్వాత శరీరానికి ఇంకా వల్ల కాలేదంటే డిపెండ్ అవుతాం. ఇలా డిపెండ్ అయ్యి తర్వాత శరీరమే కాదు, మానసికంగాను, ఇమోషనల్గాను డిపెండ్ అయిపోతాం. అది చాలా బాధ. అందుకని తపస్సు, హార్డ్ వర్క్ ఉండాలి. ఇంద్రియములు, శరీరము, ఈ మనస్సు అన్ని కూడా కొంచెం ఆరోగ్యముగా ఉండి నీకు సహకరిస్తున్నప్పుడే నీ యొక్క మనుష్య ప్రయత్నం, హ్యూమన్ ఎఫర్ట్ ఇది ఉండాలి. దేనికి? కేవలం వ్యావహారిక
లౌకిక అభివృద్ధి కోసం కాదు, అది జ్ఞాపకం ఇచ్చుకోవాలి. దానికోసం చెయ్యాలి. డబ్బులు సంపాదించే వయస్సులో ధర్మముగా సంపాదించు, పని చెయ్యి. వయసు వచ్చిన తర్వాత ముసలితనానికి కావలసినటువంటిది కూడా కొంచెం కూడబెట్టి పెట్టుకో, బ్యాంకులో వేసుకో, తప్పు లేదు. కానీ అధర్మముగా హార్డ్ వర్క్ చేసి అంత పడకూడదు. ముఖ్యమైనది పక్కపక్కనే ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఏమైనా చేస్తున్నానా లేదా, వారానికి ఒకసారైనా శ్రవణము సత్సంగం చేస్తున్నానా లేదా, ప్రతిరోజు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇష్టదైవమునకు పూజ చేస్తున్నానా లేదా, ఎవరికైనా ధర్మము దానము చేస్తున్నానా లేదా, స్పిరిచువల్ గ్రోత్ కోసం పక్కపక్కనే చేయాలి, మర్చిపోకూడదు. అందుకని ఇవన్నీ కలిపి తపస్సు అన్నారు. తపస్సు అంటే ఏదో దాడులు మీసాలు పెంచుకొని కొండల మీదకి వెళ్ళి గుహల్లోకి వెళ్ళి కూర్చోవటం కాదండి. అట్లా తప్పు భావన పెట్టుకోవద్దు. తరువాత నేను ఎందుకని చెప్పాను, హార్డ్ వర్క్ చెయ్యి. దానివలన నువ్వు అభివృద్ధి పొందుతున్నావా లేదా అనేది చూడాలి. తర్వాత ఏం చెప్పారంటే స్వాధ్యాయము చేయాలి. స్వాధ్యాయం అంటే ఏమిటి? నువ్వు చేసే తపస్సు, నువ్వు చేసే వృత్తి, నువ్వు చేసే వ్రతాలు, నువ్వు చేసే దానాలు, వీటన్నిటి వలన నీ మనస్సు శుద్ధమవుతున్నదా లేదా? మనసు శుద్ధమవటం అంటే నాలో నుంచి రాగ ద్వేషాలు, కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నీ కొంచెం కొంచెం తగ్గిపోతున్నాయా, తొలగిపోతున్నాయా లేవా అని చెప్పి సెల్ఫ్ స్టడీ చేయాలి, సెల్ఫ్ ఎనాలిసిస్. ఎస్టిమేట్ చేసుకోవాలి నన్ను నేను ఎక్కడున్నాను, నా పురోగతి ఎక్కడున్నది, ఏముంది, కిందకి వెళుతున్నానా పైకి వెళుతున్నానా చూసుకోవాలి. మరొక అర్థం సెల్ఫ్ స్టడీ అంటే ఆత్మ విద్యను గురించి తెలుసుకో అని చెప్తారు. అది ఎనీహౌ ఈ ప్రిపరేషన్ లేకుండా ఆత్మవిద్య ఎక్కడొస్తుంది? స్వాధ్యాయం చేయాలి, సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి. ఇన్ని చేస్తున్నప్పుడు నేను నా అభివృద్ధి కోసం అహంకారం అనేది రాకూడదు. కొంచెం మనం ఏమైనా సాధించామంటే మనుషుడికి చాలా అహంకారం వస్తుంది. ఈ అహంకారమే అన్ని దుఃఖములకు, ప్రాబ్లమ్స్కి, సంసారము మొత్తమునకు కారణమే ఈ అహంకారము. కాబట్టి ఏం చెప్పారంటే చివరగా ఈశ్వరుడికి శరణాగతి చెయ్యి, ఈశ్వర ప్రణిధానం. ఈ శరీరము, మనస్సు, బుద్ధి అనేటువంటి ఈ పరికరములు ఈ లోకములో నేను వ్యవహారం చేయుటకు ఇచ్చినటువంటివి, వ్యవహారము చేయుటకు బయట ప్రపంచమును కూడా ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు, సమష్టి శక్తి. అందుకని ఈ దేహభావముతోటి, జీవభావముతోటి ఈశ్వరుడికి మనం సమర్పించుకోవాలి. తర్వాత జ్ఞానమునకు ప్రయత్నం చేసి అసలు జీవుడు ఈశ్వరుడు వేరు కాదని తెలుసుకోవాలి, ఈ జగత్తంతా నిజము కాదని తెలుసుకోవాలి, నేను బ్రహ్మము అని తెలుసుకోవాలి. దానికి ముందు, ఆ స్థితికి వెళ్ళటానికి ముందు నువ్వు ఈశ్వరుడికి సమర్పించుకో. నీ పనులను, నీ మాటలను, నీ ఆలోచనలను, నీ కుటుంబమును, నీ పొసెషన్స్, రిలేషన్స్ అన్నిటిని కూడా అసలు ఎవరు పోషిస్తూ నిజంగా వీళ్ళని కాపాడుతున్నారు అని చెప్పి ఆ అనంతమైనటువంటి సమష్టికర్తగా ఉన్నటువంటి ఈశ్వరుడిని మనం మర్చిపోకుండా ఉన్నామంటే అహంకారం పెరగదు. అహంకారం అణిగిపోయిందంటే బుద్ధి బాగా వికసిస్తుంది. బుద్ధి బాగా వికసించిందంటే జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయితే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయిందంటే శాంతి వస్తుంది. శాంతి అంటే ఆత్మ యొక్క స్వరూపము. నువ్వు ఆత్మ అని తెలుసుకుంటావు, నువ్వు బ్రహ్మమని తెలుసుకుంటావు, నువ్వు పూర్ణమైన వస్తువు అని తెలుసుకుంటావు, నీకు బంధము లేదని తెలిసిపోతుంది, నువ్వు నిత్యముక్తుడు అయిపోతావు. చూచారా? కాబట్టి ఈ యొక్క సామాన్య ధర్మాలు చాలా అవసరం.
ఆ తరువాత వేదములు విశేష ధర్మములు కూడా కొన్ని చెప్పినాయి. విశేష ధర్మం అంటే ఏమిటి? ఆయా వర్ణముల వాళ్లకు వేరువేరుగా ఇది చెయ్యి అని చెప్పింది, ఇది చెయ్యొద్దు అని చెప్పింది. ఈ ఆయా ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని విశేషమైనటువంటి ధర్మములు. ఇవి బేస్డ్ ఆన్ ది మరలా వర్ణాశ్రమముల మీద. చూశారా? సామాన్య ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు. అక్కడ మార్పులొస్తాయి. అక్కడ బ్రాహ్మణుడికి చెప్పినవన్నీ క్షత్రియుడికి చెప్పరు. క్షత్రియుడు చేసేవన్నీ బ్రాహ్మణుడు చేయడు. ఇట్లా మారుతాయి. సరే, ఇప్పుడు ఈ విషయం అర్థమైన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ తోటి శంకరులు వారు ఇక్కడ ముఖ్యముగా ఆశ్రమ విశేష ధర్మాలను గురించి చెప్పబోతున్నారు. సామాన్య ధర్మం అందరికీ కామనే. ఆయన అందుకని అది అందరికీ కామనే, అది అందరికీ తెలిసి ఉంటుంది, అందరూ కూడా అనుసరిస్తుంటారని చెప్పి పాపం అనుకోని ఆయన ఆశ్రమంలో విశేషముగా నువ్వు అనుసరించి పురోగమించుటకు ఏ సాధనలు చేయాలని చెప్పి ఇక్కడ చెప్పబోతున్నారు. ఇక్కడ ఇంకొక 5 నిమిషాలు మనం ఆశ్రమములు 4 అని చెప్పాను. ఇక్కడ బ్రీఫ్గా మొదట నేను ఆశ్రమ ధర్మములు అని చెప్పాను కాబట్టి ఆ 4 ఆశ్రమాలు అసలు ఏం చేయాలి, శంకరాచార్యులు వారు చెప్పిన తర్వాత చూస్తాం. మొదట ఏం చెప్పాం? బ్రహ్మచర్య ఆశ్రమము, స్టూడెంట్ లైఫ్ స్పాన్, స్టూడెంట్ స్టేజ్, లెర్నింగ్ స్టేజ్, విద్యార్థి దశ. అందుకని ఇక్కడ బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారు. ఇక్కడ బ్రహ్మం అంటే అర్థము వేదము. వేదమును అధ్యయనము చేయుటకు వాడు నిర్ణయించుకొని గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర ఉండి ఆ రోజుల్లో అట్లీస్ట్ 12 సంవత్సరాలు చదివేవాళ్ళు వేద అధ్యయనం. సో బ్రహ్మచారి చర్యము అంటే అధ్యయనాయ బ్రహ్మ అంటే వేద అధ్యయనాయ వ్రతం చరతి ఇది బ్రహ్మచారి. చూడండి అర్థం. మనం ఈ రోజుల్లో ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు బ్రహ్మచారి అంటాం. అతనికి 50 ఏళ్ళు వచ్చినాను, 60 ఏళ్ళు వచ్చినాను, ఆయన బ్రహ్మచారి అండి. అర్థం కాదు. అది ఒక వెరీ సింపుల్ మీనింగ్. సెన్షువల్ కంట్రోల్కి బ్రహ్మచర్యం అని చెప్పాను నేను అక్కడ. అట్లాగా ఇక్కడ సో బ్రహ్మచారి వేదమును అధ్యయమును చేయుట. మరి ఈ రోజుల్లో వేద అధ్యయనం ఎవరు చేయట్లేదు, ఏదో కొంచెం బ్రాహ్మణులు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళు కూడా గుళ్ళల్లో పూజలు చేయించడం కోసం ఇళ్ళకి వెళ్ళి పూజలు చేయించుకోవటం చేస్తే దక్షిణలు వస్తాయి కాబట్టి అంత కోసమే చదువుతున్నారే కానీ అందరికీ వేద అధ్యయనం అందుబాటులో లేదు ఇప్పుడు కదా. కానీ ఆ రోజుల్లో ఇదంతా ఇప్పుడు కాలక్రమంలో ఇట్లా అయినదే కానండి. ఆ రోజుల్లో అందరూ శూద్రుడు తప్ప బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు 3 రకాల వర్ణముల వాళ్ళ పిల్లలు గురుకులానికి వచ్చేవాళ్ళు. ఋషుల యొక్క గురుకులానికి వచ్చి గురుకులంలో అందరూ కామన్గా వేదమును అధ్యయనం చేసేవాళ్ళు. అప్పుడు ఆ తర్వాత అసలు జీవితానికి ఏమిటి, ఎలా అని చెప్పి ఆ తర్వాత రాబోయే గృహస్థ ఇవన్నీ ఆశ్రమాలు ఎట్లా జీవించాలని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి అదే సమయంలో వాళ్ళ వర్ణ వృత్తికి సంబంధించినటువంటి విషయమును కూడా అక్కడ గురుకులలో గురువులు ఉపదేశించి చెప్పేవాళ్ళు. రాజు యొక్క పిల్లవాడు వచ్చాడంటే వాడికి కావాల్సినటువంటి అంత యుద్ధముకు సంబంధించినటువంటి అంత వార్ఫేర్కి సంబంధించినవన్నీ టీచ్ చేస్తారు. బ్రాహ్మణుడు అంటే వాడికి వైదిక కర్మలు ధర్మాలు అవన్నీ చెప్తారు. వైశ్యుడు వచ్చాడంటే వాడికి వేదం బేసిక్గా చదవాలి. చదువుతూ దాంట్లో ఆ ట్రేడ్ గురించి వ్యాపార విషయములు కూడా ఆ నీతులు ఆ సూత్రాలు అవన్నీ వాడికి సపరేట్గా చెప్పేవాళ్ళు. మరి ఈ రోజులు అట్లా వీలవుతుందా? క్లాస్ అట్లా సపరేట్గా తీసుకుంటానా నేను, మీకు తీసుకోగలనా? అది వల్ల కాదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే అందుకే స్టూడెంట్ లైఫ్ స్టైల్ అనేటువంటిది డిసిప్లైన్తో ఉండి
గురువు మీద, వేదము మీద శ్రద్ధాభక్తులతో ఉండి చదువుకునేటువంటి ఒక స్టేజ్. ఒక 20 సంవత్సరాలు అనుకోండి. ఆ తర్వాత తను గురువు అనుమతితోటి ఎక్కువగా 99 వాళ్ళు అందరూ మరలా గృహస్థులుగా వచ్చి పెళ్లి చేసుకొని, గృహస్థాశ్రమం ఎట్లా నడపాలి అనేటువంటి విషయాలన్నిటిని అక్కడ తెలుసుకున్నాడు. అసలు గృహస్థాశ్రమం ఎందుకు? గృహస్థాశ్రమంలో ధర్మాలేమిటి? అని చెప్పి అప్పుడు కర్మకాండలోకి దిగుతాడు. అర్థమైందా? అంత లైఫ్ యొక్క జీవన ప్రణాళిక మొత్తం 4 స్టేజుల్లో లైఫ్‌ని నేనెట్లా నడుపుకోవాలనేటువంటిది వాడికి తెలిసిపోయింది. కాబట్టి చదివి వచ్చి గృహస్థుడైపోతాడు. తర్వాత ఈ అందుకని ఏదో చదువు చదివితే జనమునకు పిల్లలకి ఈ రోజుల్లో చూడండి ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేదు, సెన్సెస్ కంట్రోల్ లేదు, మైండ్ రెస్ట్‌లెస్. అందుకని యువకులు పోతున్నంత తప్పు మార్గంలో చూడండి ఎక్కువ మంది పర్సెంటేజ్ డబ్బులు సంపాదిస్తున్నారు, ఏదేదో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర దేశాలు వెళుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఒక మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, దేశభక్తి ఉన్నాయా? అవన్నీ లేకుండా కేవలం మనం పొట్టకూటి కోసం కావాల్సిన విద్యను మాత్రమే అకాడమిక్‌గా అన్నీ చెప్పి పంపించాం. 1, 2 ఉదాహరణ ఇస్తాను. లోకంలో వేరే ఏం జరుగుతున్నాయి పేపర్‌లో, టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు. ఇది ఒక వేరే విధంగా ఒక ఆయన అంటాడు, బాగా చదువుకున్నాడు, మ్యాథమెటిషియన్, పెద్ద స్కాలర్‌గా ఉండి చెప్తాడు, స్వామి నేను ఏ రకమైనటువంటి 2 వేరియబుల్స్ అయినటువంటి విషయం మధ్యలో నేను వాటిని సాల్వ్ చేసి వాటికి సమాధానాన్ని చెప్పగలిగిన శక్తి నాకుంది. ఎనీ 2 వేరియబుల్ క్వాడ్రంట్స్ నేను వాటిని చక్కగా సమాధానాన్ని ఇస్తాను, ఆన్సర్‌ని ఇవ్వగలను. కానీ ఒకటే ఒక వేరియబుల్ క్వాడ్రంట్ మా ఇంట్లో మా తల్లికి మా భార్యని ఎట్లా సమాధానపరచాలో తెలియటం లేదు. ఒకటే పోట్లాట. నేను ఒక్కడే పిల్లవాడిని. చూడండి చాలా కష్టం. ఎందుకంటే ఆ ట్రైనింగ్ కాలేదు. ఇది బానే చేస్తానంటాడు. ఇంకొక ఆయన అన్నాడు, భార్య ఏడుస్తున్నది, ఏదో దుఃఖం, కష్టం ఏడుస్తున్నప్పుడు చెప్పింది, నా కళ్ళల్లో ఇన్ని కన్నీళ్లు కారుతున్నాయి, నా దుఃఖం మీకు అర్థం కాలేదా? నా కన్నీళ్లు చూసి కూడా అర్థం కాలేదా అంటే, ఎందుకు అర్థం కాలేదు? నాకు అర్థమైంది. NaCl ప్లస్ H2O అన్నాడు. భార్య కన్నీళ్ళుట నీళ్లు కొంచెం ఉప్పుతో కలిసి ఉన్నవి అన్నాడు. సైన్స్ చదువుకుంటే ఆవిడ కన్నీళ్ళకి, ఆవిడ దుఃఖానికి వేరే ఏదో ఉంది. ఆ ఇమోషనల్ ఆవిడ యొక్క అది అర్థం చేసుకొని కొంచెం ప్రేమతోటి, సింపతి తోటి, ఎంపతిని చూపించగలిగినటువంటి ఆ పక్వత లేకుండా ఉంటే ఆ చదువు ఎందుకండి? ఎందుకు ఆ చదువు? కాబట్టి ఈ రోజుల్లో చదువులు మనుషుల్ని మనుషులుగా జీవించేట్లుగా ప్రయోజనపడటం లేదు. మనుషుడు అయితే రాక్షసుడుగా అవుతాడు, లేక పశువుగా అవుతున్నాడు. మరి అది చదువు ఎట్లా అవుతుంది? కాబట్టి విద్య అనేటువంటిది ఎంత ముఖ్యమో తెలుసా? అది ఎటువంటి విద్య అయి ఉండాలి? అందుకనే వైదిక విద్య, సనాతన వైదిక ధర్మ విద్యని చెప్పాలి. ఈ రోజుల్లో కాలానికి తగినట్లు కొంచెం వేరేవి కూడా బోధించు, పర్వాలేదు. కానీ ఇది వదిలేసాం, దాన్నే పట్టుకున్నాం. అందుకని పట్టుకున్నాం, నష్టపోతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు గృహస్థుడు ఆశ్రమం అయిన తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం ముగించి గృహస్థుడైనాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, కుటుంబస్థుడైనాడు. కుటుంబస్థుడైన తర్వాత ఇక్కడ ఇతడి యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏమిటంటే కర్మను చెయ్యాలి. గృహస్థుడు ఈజ్ ఈక్వల్ టు కర్మ ఉంటుంది. కర్మ అంటే కర్మకాండ ఉంటుంది. వేదం అందుకనే మొదటి భాగంలో ఈ విషయాన్ని
మొదల్లో వివరిస్తుంది. ఎందుకు ఈ కర్మకాండ? ఆ కర్మని కర్మయోగముగా మార్చుకోవటం, ఇవన్నీ ఆ కుటుంబ జీవితంలో ఉన్నప్పుడే ఇచ్చిపుచ్చుకోవటాలు, సముదాయించుకోవటాలు, అడ్జస్ట్ చేసుకోవటాలు, కష్ట నష్టాలని షేర్ చేసుకోవటం, ద్వంద్వములను తట్టుకుండేటువంటి శక్తిని ఇవన్నిటిని పొందుతాడు. ట్రైనింగ్ అది. ఇంతకుముందు ఒక్కడిగా సొంతగా ఉన్నప్పుడు గురువు దగ్గర ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది తనకు తానుగా నిలుచోవాలి, వీళ్ళని మెయింటైన్ చేయాలి, పిల్లలు, తల్లిదండ్రులు, ఇల్లు, పెద్ద కుటుంబం ఇవంతా ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా వచ్చి అడ్జస్ట్ అవటం నేర్చుకుంటాడు. దీని వలన ఏమవుతుందంటే తన మనస్సు శుద్ధపడుతుంది. చిత్తశుద్ధ్యర్థం కర్మయోగ అంటుంది శాస్త్రం. అక్కడ మరి ఇంకా వేరే సుఖం ఉంటుంది, భార్య సుఖం ఉంటుంది, పిల్లల సుఖం ఉంటుంది, చక్కగా నీకు వండి పెడుతుంది, తింటావు, నీ పని ఏమిటి నువ్వు పని చేసుకుని వస్తుంటావు, అప్పుడప్పుడు కొంచెం విహారాలకు వెళ్తావు, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి కదా. కానీ అలా ఒక 25 సంవత్సరాలు నువ్వు ఆ కుటుంబ జీవితంలో ఉంటున్నప్పుడు నీవు శాస్త్రం చెప్పిన రీతిలో శాస్త్రం చెప్పిన రీతిలో ఎట్లా రీతిలో అంటే వస్తుంది ఆ కర్మ గురించి చెప్పేటప్పుడు 3 చెప్పాలి. ఏమిటంటే కర్మలో బేసిక్గా 3: కామ్య కర్మ, నిష్కామ్య కర్మ, నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అనేటువంటిది ప్రొహిబిటెడ్ యాక్షన్, చెయ్యకూడదు అంటే చెయ్యకూడదు. తర్వాత కామ్య కర్మలు చేసుకో మొదల్లో, కానీ కామ్యకర్మలే చేస్తూ ఉండకు. కామ్యకర్మలంటే నాకు ఇంకా స్వర్గం రావాలి, ఆరోగ్యం రావాలి, ఆ సుఖాలు రావాలి, ఆ భోగాలు కావాలి, నాకు డబ్బులు రావాలి, వీటన్నిటికీ ఏవేవో చేసుకోమని చెప్పింది కామ్యకర్మలు. కానీ కామ్యకర్మలు నీ యొక్క మెటీరియల్ ప్రాస్పెరిటీ, అభివృద్ధికి, భౌతిక అభివృద్ధికి ఉపయోగపడతాయి. కానీ నువ్వు వాటినే పట్టుకొని ఉండకూడదు కొంతకాలం వరకు. ఆ తర్వాత నిష్కామ కర్మ చేయటం మొదలుపెట్టాలి. నిష్కామ కర్మ చేయటం మొదలు పెడితే కొంతకాలం కాదు, మొదట్లో నుంచే. నిష్కామ కర్మ అంటే ఏమిటంటే ఇప్పుడు సంధ్యావందనం చెయ్యి అని చెప్పింది, చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్పాం. మరి వీడు గృహస్థుడు రెగ్యులర్గా చేయాలి, పిండదానం చేయాలి, శ్రాద్ధాలు పెట్టి, వీటి వల్ల అంతా నీకు ఏం ప్రయోజనం వస్తుందని నువ్వు అడగకూడదు. నువ్వు చెయ్యకపోయినావంటే నీకు ప్రాశ్చిత్తం కర్మ చేయాల్సి వస్తుంది, పాపం వస్తుంది. ఎందుకు ఇట్లా పెట్టారు? నాకేమీ రాదంటున్నారు, చేస్తే చేయకపోతేనేమో పాపం వస్తుంది అంటున్నారు. మరి నీకు చిత్తశుద్ధి, నిష్కామముగా చేయటం అనేటువంటిది కావాలి, సెల్ఫ్లెస్ యాక్షన్. ఇది భగవద్గీత అక్కడ ఆ సందర్భాల్లో ఎక్కువ మాట్లాడాం. ఇప్పుడు మనం ఈ లోపల సాధన స్టెప్స్ చూసే కూడా ఇంకొంచెం మాట్లాడతాం. ఇప్పుడు ఎందుకంటే జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఆ గృహస్థుడికి. సో కామ్య కర్మలను తగ్గించుకో, నిష్కామ కర్మలను కొంచెం కొంచెం పెంచుకో, అర్థమైందా? నిషిద్ధ కర్మల జోలికి పోవాకు. ఇది అప్పుడు తర్వాత ఏంటి, గృహస్థుడిగా ఇట్లా ఉన్న తర్వాత పిల్లలు పుట్టారు, పిల్లల్ని చదివించావు, పెళ్లి చేసావు. ఆ తర్వాత ఏమిటి? కొంచెం కొంచెంగా ఈ కర్మలో నుంచి నువ్వు బాహ్య కర్మల నుంచి కొంచెం విడిపించుకొని వానప్రస్థుడుగా రా. అంటే ఏంటి? నాకు ఇంక వెలిలో వ్యవహారాలు, విషయాలు, కుటుంబములు, రాకలు పోకలు వీటిల్లోనే ఎక్కువ సమయం వెచ్చించకుండా క్రమముగా తగ్గించుకొని సెక్యులూడెడ్ లైఫ్, కేవలం మానసికముగానే నేను ఆ భగవంతుణ్ణి ఆరాధించడం కోసం ఎక్కువ ధ్యానములను చేయటం, జపములను చేయటం కోసం ఇంతకుముందు చేస్తున్నాను కొంచెం, కానీ ఇప్పుడు ఎక్కువ టైం నేను దానికి వెచ్చించేందుకు నేను రిటైర్ అవుతున్నాను. కాబట్టి రిటైర్ అనేటువంటిది వానప్రస్థ జీవితం. వనమునకు ప్రస్థానం, వెళ్ళటం. వనమునకు వెళ్ళక్కర్లేదు ఈ రోజుల్లో. ఎక్కడికి వెళ్తావు? ఉన్న ఇంట్లోనే మనస్సులో నీ యొక్క రిటైర్మెంట్, విత్డ్రావల్ ఫ్రమ్ ద మెటీరియల్ యాక్టివిటీస్. లౌకిక కర్మలు, కామ్య కర్మలు అన్నిటిని వదిలేశాను. మానసిక కర్మ ఇప్పుడు జప, తప, ధ్యానములు. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు
వానప్రస్థ ఆశ్రమం, ఉపాసన కాండ. అర్థమైందా? గృహస్థాశ్రమము, కర్మకాండ. ఆ తర్వాత నువ్వు ఏకాగ్రత వస్తుంది మనస్సుకి. ఉపాసన చిత్త ఏకాగ్రార్థం. అప్పుడు చిత్తము శుద్ధి అయినది, ఏకాగ్రము ఏర్పడినది. ఇప్పుడు నువ్వు 4వ స్టేజ్ అయినటువంటి జీవితంలో సన్యాస ఆశ్రమము. ఇక్కడ సన్యాసాశ్రమము, కంప్లీట్ రినౌన్సియేషన్ అండ్ జ్ఞానము, జ్ఞానకాండ. ఈ విషయాలను ఎట్లా మనం స్టెప్ బై స్టెప్గా వెళ్ళాలి అని చెప్పి చక్కగా శంకరాచార్యులు వారు వివరిస్తారు. ఆ మొదటి శ్లోకాన్ని నేను చదివేస్తాను. దాని యొక్క అర్థాన్ని మనం వచ్చే వారం మొదలు పెడదాం. 5 శ్లోకాలు ఉన్నాయి కదా. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఈ ఒక శ్లోకంలో 8 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ 5 శ్లోకాలను ఇట్లా చదివి యూట్యూబ్లో పెట్టున్నది. మరలా ఇప్పుడు మీరు తెలుగు వింటున్న వాళ్ళ కోసం ఈ 5 సంస్కృత శ్లోకాలను తెలుగు సాహిత్యముతోటి ఇలా పాడటం వెనక వాయిస్ తోటి మరలా 2 రోజులు, రేపు ఎల్లుండి లోపల యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు విని నేర్చుకునేవాళ్ళు నేర్చుకోవచ్చు. ఈరోజు ఇంతటితోటి నిలిపేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.